నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. అక్కడ ఏలియా గారి గురించి, ఎలీషా గారి గురించి మాట్లాడుకున్నాం. జరుగుతున్న సందర్భం ఏంటయ్యా అంటే, ఏలియా గారు ఆరోహణం అవటానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఆరోహణం అయిపోతాడు, ఇంకా కొన్ని రోజుల్లో ఆయన పరలోకానికి సమీపించబోతున్నాడు అన్న విషయం తెలిసిన ఎలీషా ఆయనతో పాటు ట్రావెల్ చేయటం ప్రారంభించాడు. అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు 4 మజిలీలు దాటవలసిన పరిస్థితి వచ్చింది. గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్ధాను నది, ఈ 4 మజిలీలు దాటాల్సి వచ్చింది. ఆ 4 మజిలీలు ఏంటేంటి, అవి వేటికి సాదృశ్యం, ఇవన్నీ పోయిన వారపు మెసేజ్లో ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి దాన్ని వినే ప్రయత్నం చేయండి. ఓకే, ఇవాళ ఏలియా గారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏలియా గారు వెంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటయ్యా అంటే ఎలీషా. ఆ ఎలీషా గారు దేవుని చేత కొనుపోబడిన ఏలియా గారికి చాలా సన్నిహితుడు. ఆయన తర్వాత ఆయన యొక్క కీర్తిని ఈ భూమి మీద చూపించే ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే ఆయన ఎలీషా. ఏలియా గారు ఆరోహణమై వెళ్ళిపోతున్న సందర్భాల మధ్యలో ఎలీషా గారితో ఒక మాట చెప్తారు. ఏమని? నువ్వు ఇప్పుడు దాకా నమ్మకంగా నా దగ్గర ఉన్నావు కదా, ఇప్పుడు దాకా నాతోనే ఉన్నావు కదా, మంచి పరిచర్య చేసావు కదా, ఈ 4 మజిలీలను కూడా దాటి నాతో పాటు చివరి మజిలీల దగ్గర కూడా నువ్వు ఉన్నావు కదా, నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడిగారు. నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు అన్న ప్రశ్నకు ఆ ఎలీషా గారు చెప్పిన మాట, నాకు నీ దగ్గరున్న ఆత్మలో, నీకున్న పరిశుద్ధాత్మలో, నీకున్న వరాలలో 2 వరాలు నాకు కావాలి. నువ్వు పొందుకున్న ఆత్మలో 2 ఆత్మ నాకు కావాలి. దాని అర్థం, ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని అద్భుతాలు అయితే చేసావో దానికి 2 అద్భుతాలు నేను చేయాలి. అలాంటి స్థితి నీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు నీ ఆస్తి కాదు కావాల్సింది, నీ పరపతి కాదు నాకు కావాల్సింది, నీలో ఉన్న అభిషేకం 2 నా మీదకి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే ఆ విషయాన్ని ఏలియా గారు విన్నారో, ఆ ఏలియా గారు ఆరోహణమై వెళ్ళిపోతున్న సందర్భాల మధ్యలో ఆ మధ్యదారిలో ఆయన పేనున్న దుప్పటిని కింద వదిలేశారు. ఆ దుప్పటి ఎప్పుడైతే ఎలీషా గారు ఆయన మీద వేసుకున్నాడో, ఆయన్ని కోరుకున్నట్లుగా 2 ఆత్మ ఎలీషా గారికి వచ్చేసిందట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఎలీషా గారు ఏం కొనుక్కున్నారు దైవజను నుండి అని అంటే, అయ్యా మీరు చేసే అద్భుతాల కన్నా, మీకు ఉన్న అభిషేకం కన్నా 2 అభిషేకం నాకు. ఎప్పుడైతే ఆ 2 అభిషేకాన్ని ఆయన తీసుకున్నారో ఆయన తిరిగి ఆయన ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏం జరిగింది, ఎందుకలా జరిగింది, ఆ సంఘటన బట్టి నా దేవుడు ఇవాళ మనతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఏలియా గారి కన్నా 2 అభిషేకం ఎవరి దగ్గర ఉంది చెప్పాలి. ఎవరి దగ్గర ఉంది? ఎలీషా గారి దగ్గర ఉంది. ఆ ఎలీషా గారు తిరిగి ఆయన ప్రాంతం దగ్గరికి వచ్చారు. తిరిగి ఆయన ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో ఒకసారి అందరం బైబిల్ గ్రంథం తీద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. దాని తర్వాత వెంటనే 40వ వచనం చదువుదాం. ముందు 38వ వచనం, దాని తర్వాత 40వ వచనం. గిల్గాలునకు తిరిగి రాగా ప్రవర్తల శిష్యులు అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పోయ మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు సెలవిచ్చెను. 40వ వచనం చదువుదాం. తినుటకు వారి వడ్డించుచుండగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషముందని కేకలు వేసి దాన్ని తినక మానిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి.
రైట్. ఎలీషా గారు తిరిగి ఆయన ప్రాంతానికి వచ్చారు. ఆయన ప్రాంతం పేరు ఏంటి అనంటే గిల్గాలు. అంటే ఎలీషా గారు తమ ప్రయాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు? గిల్గాలు నుంచి ప్రారంభించారు. దాని తర్వాత దేవుడు మరొక 3 మజిలీలను చూపించారు. పోయిన వారం మెసేజ్లో అది చూడండి. తిరిగి ఎలీషా గారు ఎప్పుడైతే గిల్గాలు ప్రాంతానికి వచ్చారో ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది అనంటే క్షామముతో ఉన్నది, అంటే కరువుతో ఉన్నది, తినటానికి ఆహారం లేని పరిస్థితి, ఆరోగ్యం లేని పరిస్థితి. అక్కడ ఉన్న ప్రజలందరూ లేమి చేత, ఆకలి చేత, క్షామము చేత బాధపడుతున్న సందర్భం అది. ఆ సందర్భాన్ని చూసిన ఆ దైవ సేవకుడైన ఎలీషా గారు, 2 ఇంతల ఆత్మను పొందిన ఎలీషా గారు ఆ శిష్యులందరినీ చూశారట. చూడగానే ఆయనకు అనిపించిన మాట, ఇదిగో ఈ శిష్యులందరూ కూడా పాపం ఆకలి మీద ఉన్నారుగా, వీళ్ళు కూడా దేవుని సేవ చేసే ప్రజలేగా, వారు ఆకలిగా ఉన్నారని చెప్పి ఒక మనిషిని పిలిపించాడట. ఆ మనిషిని పిలిపించి అడుగుతున్నారన్నమాట, నువ్వు ఒక పెద్ద కుండను రెడీ చేయి. ఆ పెద్ద కుండను రెడీ చేసి ఆ కుండలు ఏం చేయి, నువ్వు వంటను వండు. నువ్వు వండిన వంట ఈ శిష్యులందరూ ఏం చేయాలి? తినాలి. ఆలోచన మంచిదే కదా, ఎందుకంటే ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎలీషా. ఇలాంటి ప్రయత్నం చేసే దాంట్లో ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తితో చెప్తున్న మాట, నువ్వు వెళ్ళి ఈ శిష్యులందరికీ ఏం చేయి? వంట వండు. ఒక్కొక్కడికి ఒక్కొక్క గరిటె పెట్టొద్దు, ఒకే పెద్ద బాణ మీద ఒక పెద్ద కుండ రెడీ చేసుకో, అందులో కూర వేయి, ఆ కూరని ఏం చేయి? వండు. నువ్వు ఇలా వండుతూ ఉన్న సందర్భాలు అది. ఆ వండిన తర్వాత కూర అంతా రెడీ అయిపోయిందట. రెడీ అయిపోయిన తర్వాత 40వ వచనంలో చెప్తున్నమాట, ఆ అన్నిటినీ వడ్డిస్తున్నారట. ఏం చేస్తున్నారు? వడ్డిస్తున్నారు. ఎప్పుడైతే వడ్డించగానే కలుపుకోకుండా ముందు ఏం చేస్తారు వాళ్ళు? ఎప్పుడైతే టేస్ట్ చేయటం స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే రుచి చూడటం స్టార్ట్ చేశారో ఏం కనిపించిందంట అక్కడ? అయ్య బాబా, ఇది రుచికి ఏదో తేడాగా ఉందయ్యా, ఇది మనం రోజు తినే కూరలా లేదయ్యా, ఇందులో విషం ఉంది అని ఏమేస్తున్నారు? మౌనంగా చెప్పట్లేదో, కేకలు వేసి అంత కష్టపడి వండిన ఆ కుండలో ఉన్న కూరను ఏం చేశారంటే వాళ్ళందరూ తినకుండా, అయ్యయ్యో, దైవ సేవకుడు ప్రారంభించిన కార్యక్రమం అండి. దేవుని చేత 2 ఆత్మలు పొందుకున్న ఎలీషా గారు తన ఇంటికి రాగానే చేస్తున్న మొదటి సందర్భం అండి. ఆ సందర్భం ఏమైందయ్యా అంటే, అందరికీ వండిన కూర విషమైపోయింది. అందరూ వండిన కూర, అందరూ ఆకలి తీర్చవలసిన కూర, అందరూ ఏమంటున్నారు తెలుసా? ఆ కొండలో విషముంది, ఆ కొండలోది ఎవరు ముట్టుకోలేని పరిస్థితి. అది కుండ రెడీ అయిపోయింది. ఆ కూర కొంచెం అయితే దానికి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేసాడో తెలియదు కానీ, ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు కానీ, అంత ఖర్చుతో చేసిన కుండ ఏమైపోయిందో తెలుసా? ఉపయోగం లేకుండా మారిపోయింది. ఎవరి ఆకలి తీర్చకుండా మారిపోయింది. ఎలీషా గారు ఒక బాధ్యతను అప్పచెప్పిన మనిషి ఎవరో కాదు, మనమే. మనకి ఒక బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యతను మనం ఎలా చేయాలి అంటే, శిష్యులందరికీ కడుపు నింపేటట్లుగా ఉండాలి. ఒక పెద్ద కుండను రెడీ చేశాడు. ఆ కుండలో పదార్థాలన్నీ వేసాడు. వేయవలసిన ఇంగ్రీడియంట్లో వెర్రి ద్రాక్ష ఆకులను కూడా తీసుకొచ్చి వేసేసాడు. ఇంక నేను ఎక్కువ వాక్యాలు మిమ్మల్ని బైబిల్లో తెప్పించాను, కానీ కొన్ని వచనాలు, ఒక 3 సందర్భాలు మీకు చెప్పి ఆ పొరపాట్లు మనం చేయకుండా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకునేటట్లుగా మనం మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఎవడైతే కూరాకులు తెంపటానికి వెళ్ళాడో, ఆ కూరాకులు తెంపడానికి వెళ్ళిన ఆ వ్యక్తి మనమే. మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఆ ఆకులను తెంపామో తెలుసా? నా ఇష్టం అండి అని అనుకున్నాడు. అది ఏమనుకున్నాడు? ఎందుకు? కనీసం శ్రద్ధ భక్తి ఉన్నవాడు ఏం చేయాలంటే ప్రతి ఆకుని తెంపేటప్పుడు చూసుకుంటాడు. ఇదేంటి? ఇది కరివేపాకు, ఇదేమాకు, ఇది మంచి ఆకు, ఇదేమాకు, ఇది గోంగూరాకు, ఇదేమాకు, ఇది తోటకూర, ఇలా వెరిఫై చేసుకుంటూ చేయాలి. ఈడేమనుకున్నాడు? ఆ తోటనంతటిని ఒకటి చూశాడా, అన్నీ మన చెట్లులాగే ఉన్నాయిగా, అన్నీ మంచి చెట్లులాగే ఉన్నాయిగా, ఇందులో చూసుకోవాల్సిన అవసరం లేదులే అని ఇష్టం వచ్చినట్లు ఏం చేసేసాడు మనోడు? చెప్పాలి. ఏం చేశాడు? దీనికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటయ్యా అంటే స్వచిత్తం.
ఏంటిది? ఆ కొండ ఎవరికి పనికి రాకుండా మారిపోవటానికి, ఆ కష్టం ఎవరికి ఉపయోగపడకుండా ఉండటానికి ఆ వ్యక్తి చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటయ్యా అంటే, ఎవరి పర్యవేక్షణ లేకుండా తన స్వచిత్తానుసారంగా నడవటం ప్రారంభించాడు. తను చూసింది నమ్మకం అని అనుకున్నాడు ఆయన, తను చేస్తుంది కరెక్ట్ అని అనుకున్నాడు ఆయన, తను నడుస్తున్న మార్గం కరెక్ట్ అని అనుకున్నాడు ఆయన. ఆ కరెక్ట్ అనుకున్నది ఏమైందో తెలుసా? వెర్రి ద్రాక్ష ఆకులను కూడా కట్ చేసేటట్లుగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా సందర్భాల మధ్యలో మనం కూడా మనకిచ్చే బాధ్యతల్లో ఆ బాధ్యతను నిర్వహిస్తున్న సందర్భాలలో మన సొంత చిత్తాలు నడుచుకునే ప్రయత్నం మనం ఒక మాట చెప్తారండి క్లాసులో. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చెప్తారమ్మా, ఇదిగో సబ్ట్రాక్ట్ చేయాలి అంటే పెద్ద దానిలో నుండి చిన్న దాన్ని తీసేయాలి. ఒకవేళ పైన చిన్న నెంబరు కింద పెద్ద నెంబర్ ఉంటే పక్క దగ్గర నుంచి ఏం తీసుకురావాలి? అప్పు తెచ్చుకోవాలి, బారో చేసుకోవాలి. అలా చేస్తేనే నీకు సబ్స్ట్రాక్షన్ వస్తుంది, లేదంటే రాదు. అంటే అబ్బే మా నాన్న అప్పు చేయొద్దన్నాడండి, నేను అప్పు చేయనండి, ఇలాంటి డైలాగులు మాట్లాడకూడదు. ఏం చేయాలి? నువ్వు సబ్స్ట్రాక్షన్ చేయాలి అంటే పక్కన దగ్గర నుంచి ఏం తీసుకురావాలి? అది పద్ధతి. అలా చేస్తేనే నీకేమొస్తుంది? కొంత బాగా బుర్ర ఉన్నది ఏం చేస్తారా, సార్ కింద పెద్ద నెంబర్ ఉంది కాబట్టి కింద నుంచి పైన తీసేస్తానండి, అటు సైడ్ పైన పెద్దది ఉంది కాబట్టి ఆ పై నుంచి కింద తీసేస్తానని అనుకోండి, ఏమవుతుంది? ఇది ఎంత కష్టపడినా లెక్క. ఒక పద్ధతి చెప్పినప్పుడు ఆ పద్ధతి ప్రకారం నడవాలి. ఇక్కడ కూడా ఆ వ్యక్తికి ఒక పని పురమాయించినప్పుడు రెండంతల ఆత్మలు కలిగిన ఆ ఎలీషా గారు ఆ వ్యక్తికి పని పురమాయించినప్పుడు ఆ పని ప్రకారంగా చేయలేదు, తన స్వచిత్తానుసారంగా చేశాడు, తనకి ఇష్టానుసారంగా చేశాడు, తన స్వచ్ఛతానుసారంగా చేశాడు. కాబట్టి దాని పర్యవసానం ఏమైందయ్యా అంటే, ఆ కొండలో వండిన కూర ఎవరికి ఉపయోగపడలేదు. ఆ కుండలో వండిన కూర ఎవరికి ఉపయోగపడలేదు. మన జీవితాల్లో కూడా మన చిత్తానుసారంగా ఏ కార్యక్రమాలు చేసినా కొన్ని సందర్భాల మధ్యలో వెర్రి ఆకులు కూడిపోతున్నాయి లోనికి. జాగ్రత్త. మన చిత్తానుసారంగా ఏ కార్యక్రమం చేసినా దేవుని యొక్క మాటలు కాదు, దేవుణ్ణి కాదు, పక్కన పెట్టి నాకు తెలుసండి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు ఏమైపోతున్నాయో తెలుసా? వెర్రి ద్రాక్షలతో వండిన కూర వలె మారిపోతుంది, ఏమి ఉపయోగపడని పాత్రలుగా మారిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాగే స్వచిత్తానుసారంగా కొంతమంది వెళ్ళారు. బైబిల్ ప్రారంభమే వాళ్ళతో జరిగింది. ప్రతిరోజు ఏ విధంగా నడిచిందో ఆవిడ కూడా అదే విధంగా ఆ రోజు కూడా బయలుదేరింది. అలా బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్న సందర్భాలలో సాతాను చేత కొనిపోబడిన ఒక సర్పము లాంటి ఒక ఘట్ట సర్పం వచ్చిందట. వచ్చి అంటున్న మాట, ఇది నిజమా? నిజమేనండి, కరెక్టే, మీరు విన్నది కరెక్టే. అది తింటే మేము చచ్చిపోతాం, మా దేవుడు మాకు చెప్పాడని, అందుకే మేము దాన్ని ముట్టుకోవట్లేదని. అబ్బా అలా ఏం కాదమ్మా, నువ్వు తింటే నువ్వు ఏ దేవుడి గురించి అయితే మాట్లాడుతున్నావో అలా మారిపోతావు. నీ స్థితి మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది, నీ జీవితం ఎలా ఉండదో, ఇంకా నీకు తెలివితేటలతో కూడిన ఎన్నో నీకు జ్ఞాపకం వచ్చేస్తే నువ్వే దేవుడిగా మారిపోతావు, దేవదూతగా మారిపోతావు అని చెప్పగానే అవ్వమ్మ గారు మీరైతే ఏం చేస్తారా సందర్భాల్లో? మా ఆయన గారు చెప్పకుండా ఒక పని కూడా నేను చేయనండి అని చెప్తారా? ఎప్పుడు మేమేం చేసినా ప్రార్థన పూర్వకంగా చేస్తామండి. నేను అనుకుంటాను, ఒకవేళ అవ్వమ్మ గారు గనుక, అమ్మా నువ్వు ఏదో చెప్తున్నావు కానీ సాయంకాలం పూట నా దేవుడు వస్తాడు, ఆయన ఒక మాట కనుక్కొని నేను తింటాను అని ఉంటే ఎంత బాగుండేదో. లేదండి, మా ఆయన గారు లోన అక్కడ పశువులన్నిటికీ పేరు పెట్టే కార్యక్రమంలో ఉన్నాడు, నేను ఒక్కసారి మా ఆయన గారిని కనుక్కొచ్చేస్తాను అని చెప్పుంటే ఇంకెలా బాగుండేదో. ఆ అవ్వమ్మ గారు చేసిన పని ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే కరెక్టేని అనుకుంది, ఎప్పటి నుంచి కన్నుందో తెలియదు కానీ వెంటనే ఆ మాట చెప్పగానే ఆ రమ్యమైన కాయని ఏం చేయటం ప్రారంభించింది? తినటం. ఆవిడ తినటం మాత్రమే కాదు, ఈవిడ కూడా తన చెంగులో 4 ఎట్టేసుకుంది. ఎందుకు? తినుకుంటూ ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోయింది చెప్పాలి. ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోయింది? ఆయన దగ్గర తీసుకెళ్ళింది. ఆయన కూడా ఏంటిది అని అడగలేదు. ఎప్పుడే ఆకలి మీద ఉన్నాడేమో తీసుకొచ్చిన పండును ఆయన కూడా ఏం చేశాడు? నేను అంటాను,
ఇక్కడ అవ్వమ్మ గారు తన చిత్తానుసారంగా ఆవిడ చూసుకున్న కార్యక్రమం కాబట్టి, తన చిత్తానుసారంగా తన ఆలోచన ప్రకారం నడిచింది కాబట్టి ఏమైందో తెలుసా? ఏ వనంలో అయితే అన్ని సమకూర్పుగా ఉన్నాయో ఆ వనంలో నుండి ఏమి వచ్చేసారు బయటికి? తోసారా లేదా? ఏ వనంలో అయితే సమృద్ధి ఉందో, ఏ వనంలో అయితే నా దేవుడు ఆహ్లాదమైన ప్రతి పరిస్థితిని రెడీ చేశాడో ఆ వనంలో నుండి బయటకు వచ్చేసేటట్లుగా ఆ ఒక్క చిన్న తప్పు, నేను అంటాను అవ్వమ్మ గారు కూడా అదే బాటలో నడిచింది. అవ్వమ్మ గారు కూడా దేవుని చేత నియమించబడిన, దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత నిర్మించబడి అప్పుడే మొదటి ప్రజలుగా వారు ఉన్న అప్పుడే ఉంది స్వచిత్తం. ఆ చిత్తానుసారంగా చేసింది కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం నుంచి దూరం అయిపోయింది, దేవుడిచ్చిన దీవెన నుంచి దూరం అయిపోయింది, సమృద్ధి నుంచి దూరం అయిపోయింది, కష్టాలు పాలైపోయింది అవ్వమ్మ. ఆవిడ మాత్రమే కాదండి, ఆవిడ మాత్రమే కాదు, ఆ పండును తిన్న ఎవరో తన ప్రాణనాథుడైన ఆయన కూడా బయటికి నేను వెళ్ళిపోతాను. ఆ స్వచిత్తాన్ని కనుక అప్పుడు ఆవిడ బంద్ చేసుకోగలిగితే, తన సొంత ఆలోచన అప్పుడే అవ్వమ్మ గారు కనుక బంద్ చేసుకోగలిగితే ఇప్పుడు ఇదే ఆరాధన మనం ఏదైనా తోటలో పెట్టుకునేవారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను ఎక్కడ కూడా కొన్ని కొండలు పాడైపోయినాయి, దానికి కారణం ఏంటయ్యా అంటే స్వచిత్తం. స్వచిత్తం. చూసిందంతా కరెక్ట్ అని మనం అనుకోకూడదు, పట్టుకుందంతా మంచి కోరాకనే పట్టుకున్నాను కదని మీరు అనుకోకూడదు, మాట్లాడే ప్రతి ఒక్కరూ నేను కరెక్ట్ మనిషితోనే మాట్లాడుతాను కదా అని మీరు అనుకోకూడదు. ఒకవేళ మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆదమ పాటున ఎర్రి ద్రాక్ష ఆకులను కూడా మీరు ఏం చేసేసుకుంటారు? నేను అంటాను ఒక పెద్ద పాల కుండీలో ఒక చిన్న మజ్జిగ చొక్క పాల ప్రాపర్టీని ఏం చేసేస్తుంది? ఒక మజ్జిగ చొక్కే. నువ్వు ఒక 10 లీటర్లో 20 లీటర్ల పాలు తీసుకొచ్చిన ఒక్క మజ్జిగ చొక్క మొత్తాన్ని ఏం చేసేస్తుంది? నేను అంటాను అప్పుడు దాకా మేము బాగానే ఉన్నాం సార్, అనవసరంగా అది మాట్లాడినామండి, మేము అనవసరంగా మాటల ప్రకారం నడుచుకున్నామండి, మేము ఆ మాటలు వినకుండా ఉన్నా బాగుండేది సార్. అలా మాటలు వినకుండా బాగానే ఉన్నాయన్న సందర్భాలన్నీ ఎవరి విషయాల్లో తెలుసా? ఈ కూరాకులు రెడీ చేసుకునే విషయాలు ఇవి. కొంతమంది ఉన్నారు, ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే కొంతమంది అంటారు ఏంటి అప్పుడు దాకా బాగానే ఉన్నామండి, వాళ్ళతో ఎప్పుడు పెట్టుకున్నామో మా దరిద్రం ప్రారంభమైపోయిందండి. ఎప్పుడైతే ఆడ మాట్లాడినానో మా దరిద్రం స్టార్ట్ అయిపోయింది సార్. ఎప్పుడైతే ఆడు నాతో కలిశాడో మా పరిస్థితి తారుమారైపోయింది. నేను అంటాను మన దైవ జనులుగా ఉండవలసిన మనం, దేవుని ఆరాధికులుగా ఉండవలసిన మనం, దేవుని పేరట నడవవలసిన మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి తప్ప మన కూరాకులు స్వచ్ఛమైనవిగా ఉండాలి. ఎర్రి ఆకులు కూరకూడదు, లోన వెర్రి ద్రాక్ష ఆకులు మన కొండలో పాలవ్వకూడదు. మనలో ఉన్న కంటెంట్ శ్రేష్టమైన కంటెంట్గా ఉండాలి. మనలో ఉన్న పరిస్థితులు అందరికి ఉపయోగపడే పరిస్థితులుగా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఈ తప్పుకి కారణం ఏంటయ్యా అంటే స్వచిత్తం. అవ్వమ్మ గారు కూడా అలాగే చూసింది, ఏమైపోయింది? అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. 40 రోజులు కొండ మీద ఉన్నాడంటే ఒక ఆయన. కొండ మీదే ఇశ్రాయేలు ప్రజలందరికీ వారు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఇక పైన వాళ్ళు ఎలాంటి ఆజ్ఞలను పాటించాలి అని దేవాది దేవుడే సూటిగా మోషే గారితో మాట్లాడుతున్నాడు కొండ మీద. కొండ కింద ఇంకొక ఆయన ఉన్నాడు, తన సొంత అన్నయ్య అయిన అహరోను గారు పాటుతో చాలామంది ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన చుట్టూరు. వీళ్ళు కొండ కింద ఉన్నారు, కొండ పైన మోషే గారు ఉన్నారు, కొండ కింద అహరోను గారు, మిగతా ఇశ్రాయేలు ప్రజలందరూ. వీళ్ళు చూసారట పైన వెళ్ళినోడు కిందకు వస్తాడా అని చూస్తూనే ఉన్నాడు. కానీ జరిగిన సందర్భం ఏంటయ్యా అంటే వారం రోజులు చూశాడు రాలా, 10 రోజులు చూశాడు రాలా, 15 రోజులు చూశాడు రాలా, 25 రోజులు చూశాడు రాలా. ఇంక ఈయన రాడనుకొని మెల్లిగా అహరోన్ గారి దగ్గరికి వెళ్ళారట. అహరోన్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలాగో పైన వెళ్ళిన ఆయన కిందకు వస్తాడో లేదో క్లారిటీ లేదు, ఎప్పుడు దాకా మనం ఏ దేవుడిని ఆరాధన చేద్దాం? మనం కూడా ఆరాధన చేయాలి కదా. పైన చూస్తే చాలా చాలా మేఘాలతో, ఉరుములతో, మెరుపులతో, అంత అగ్ని గంధకాలతో పైన కనిపిస్తుంది. ఆ మోసే బ్రతుకుంటాడని మనం అనుకోలేదు. ఆయన కిందకు వస్తాడో లేదో మనకు తెలియని పరిస్థితి. మనం ఒక పని చేద్దాం, మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి
మనం ఇన్ని రోజులు బట్టి దేవుని ఆరాధన చేయకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఏంటయ్యా అంటే, ఇదిగో మా బంగారం మీ చేతిలో పెడుతున్నాను, మా బంగారం మీ చేతిలో పెడుతున్నాను, మీరేం చెయ్యాలో తెలుసా? ఒక మంచి బంగారపు దూడను అని ఎవరి చేతికి ఇచ్చారో తెలుసా? అహరోను చేతికే ఇచ్చారు. అహరోను ఎవరు అని అంటే, ఆయన కూడా లేవి గోత్రీకుడు, ఆయన కూడా యాజకుడు, ఆయన కూడా దేవుని చేత ముఖాంతరంగా మాట్లాడగలిగిన ఒక గొప్ప దైవజనుడు. ఆయన పైన దైవజనుడు ఉన్నాడు, కింద దైవజనుడు ఉన్నాడు. ఎవరైనా ఆ సందర్భాల మధ్యలో వచ్చినప్పుడు అహరోను గారు కూడా, అయ్యా ఇప్పుడు మనం ఇంత పరిస్థితి మనం వెళ్ళకూడదు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం, దేవుని మాట ఏంటో తెలుసుకుందాం అని మోకరించి ప్రార్థన చేస్తుంటే బాగుండే. కానీ అహరోను గారు ఏం చేశారో తెలుసా? ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలందరూ బంగారం తీసుకొచ్చి చేతులు ఇట్టారో, వెంటనే ఏం చేయమన్నారో అని వాళ్ళని అడిగారో, వెంటనే అహరోను గారు ఏం చేశారో తెలుసా? దూడ పిల్లను రెడీ చేసేసారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, దూడ ఆరాధనను ప్రారంభించాడు అహరోను. అహరోను ఏం చేశాడు? సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను ఆరాధించాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ మెజారిటీ ప్రజలందరూ ఏ పని అయితే చేయమన్నారో ఆ పనిని స్వచిత్తానుసారంగా చేసేసాడు. ఎవరో? దైవ సేవకుడండి. మొదటి తల్లి మాత్రమే కాదు, కొన్ని సందర్భాల మధ్యలో దైవ సేవకుడు కూడా ఇలాంటి సందర్భాల మధ్యలో వెళ్తున్నారు. జాగ్రత్త. ఆ పని ఒత్తిడి చేత సందర్భానుసారంగా దైవ సేవకుడు చేయకూడని పని చేయిస్తాడు. ఎవరో? అహరోను. ఎప్పుడైతే అహరోను చేతికి బంగారం అప్పచెప్పాడో, ఆయన ఆధ్వర్యంలోనే మొట్టమొదటి దూడారాధన జరిగింది. జాగ్రత్త. స్వచిత్తానుసారంగా చేస్తున్నారు. ఎంతోమందికి పడవలసిన అహరోను గారు ప్రజల యొక్క మాటను విని దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తన స్వచిత్తానుసారంగా ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? దూడను. తప్ప కదా? మనం కూడా చాలా సందర్భం, అయ్యో నేను చేయకూడదనే విషయం నాకు తెలుసండి, కానీ అనుకోకుండా జరిగిపోయిందండి, ఇది చేస్తే జరగదు, ఇది దేవుడికి నచ్చని పని అని నాకు తెలుసండి, కానీ కొన్ని సందర్భాల మధ్యలో నాకు వేరే హోప్ లేక చేయవలసిన స్థితి నాకు వచ్చేసిందండి. నా దేవుడి పేరట బ్రతిమలాడుతూ చెప్తున్నమాట, దయచేసి స్వచ్ఛతానుసారంగా ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఒకవేళ స్వచ్ఛతానుసారంగా మీరు సొంత నిర్ణయాలు కనుక తీసుకోగలిగితే ఆ నిర్ణయాలు దేనికి సార్థకత్వం అవుతాయి తెలుసా? ఆ కుండ నిరుపయోగంగా మారిపోద్ది, లోనున్నదంతా విషపూర్వకంగా మారిపోద్ది. ఎర్రి ద్రాక్ష ఆకులు చేరి ఉపయోగపడాల్సిన కొండ నిరుపయోగంగా మారిపోద్ది. జాగ్రత్త. నిరుపయోగంగా మారిపోద్ది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. యాకోబు గ్రంథం తీద్దాం. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అబ్బా, స్టార్టింగ్ మాటే చాలా దారుణంగా ఉందండి. ఏం మాట అది? చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు చెప్పండి. మీరు తర్వాత కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము వాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ పొరపాటు జరగటానికి రెండవ కారణం ఏంటయ్యా అంటే, కూరాకులు తీసుకొచ్చేసాడు. వెంటనే ఏం చేశాడు? వెంటనే కూరను కట్ చేసేసాడంట, కొండలో వేసేసాడంట. కారణం ఏంటో తెలుసా? వీడు చేసే పనిలో బాధ్యత లేదు. వీడికి బాధ్యత లేకుండా పనులు చేస్తున్నాడు. జరుగుతున్న సందర్భం ఏంటయ్యా అంటే, ఆ కూరను కట్ చేసినప్పుడు కూడా ఏం కూర, ఎలా కట్ చేస్తున్నాడు అని కూడా చూస్తలేదు. ఏదో పిచ్చాపాటి మాటలతో కట్ చేసి పడేశారు. దేనికి కారణమో తెలుసా? ఈడు దేన్ని ప్రేమిస్తున్నాడంటే, చేసే పనిని కాదు, ఇతరుల పనులను ప్రేమించే దశలో ఉన్నాడు ఆయన. ఈ కొండ పాడైపోవటానికి రెండవ ప్రాముఖ్యమైన సంఘటన ఏంటయ్యా అంటే, ఈ కొండలో ఈ పని చేస్తున్న ఈ వ్యక్తికి ఏముందో తెలుసా? లోకం అంటే ప్రేమ, ప్రపంచం అంటే ప్రేమ.
ఏం చేస్తున్నాడో చూస్తలేదు. దాని తర్వాత ఈ కోడ ఇప్పుడు ముగించేశానా లేదా? ఇలాంటి పనులు మీకు అర్థమయ్యే పని చెప్పాలంటే, మీకు నచ్చిన ఊరు వెళ్ళాలి, మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే అప్పుడు దాకా లెగని మనం తెల్లవారుజామునే లెగిసిపోతాం. అప్పుడు సాయంత్రం దాకా అవన్నీ పనులు ఉదయం 9 గంటలకల్లా ప్యాకప్ అయిపోతాయి. ఎందుకు? మా అమ్మ ఇంటికి వెళ్తున్నానండి, మాకు నచ్చిన ప్రదేశానికి వెళ్తున్నానండి, లేకపోతే పిక్నిక్కి వెళ్తున్నానండి, లేకపోతే సరదాగా ఊరు వెళ్తున్నామండి, సరదాగా బీచ్కి వెళ్తున్నామండి. అప్పుడు ప్రతిరోజు అదే పని, మధ్యాహ్నం దాకా అవ్వాల్సిన పని 8:30కి అయిపోద్ది పొద్దున్నే. దేనికోసం? నచ్చిన పని కాదు, నచ్చిన సందర్భానికి. తర్వాత ఈ కార్యక్రమం అయితే తప్ప వేరే ఆ పని ఎంత ఫాస్ట్గా చేస్తామో, ఎంత కరెక్ట్గా అవుతుందో కూడా తెలీదు. ఇక్కడ కూడా వీడు కరువులో ఉన్నాడు, ఆకలి తీర్చే పని అప్పచెప్పాడు ఎలీషా. ఆయన ఎంత తొందరగా కట్ చేసి కొండలో వేసాడంటే, ఏం కట్ చేస్తున్నాడో కూడా చూస్తలేదు. నేను అనుకుంటున్నాను ఆ కొండ వండేటప్పుడు కూడా ఆడు ఏదో పని పెట్టేసుకుని ఉంటాడు. తర్వాత ఏదో పని పెట్టుకుని దీని మీద శ్రద్ధ లేకుండా చేశాడు. నా దేవుడు చెప్తున్న మాట ఈ లోక స్నేహము దేవునితో అంత మాత్రమే కాదు. కాబట్టి ఎవడు ఈ లోకాన్ని స్నేహము చేకూరునో వాడు దేవునికి ఏమైపోతాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు దేవుని మాట. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో దేవునికి శత్రువులు వారు. ఎందుకంటే లోకాన్ని ప్రేమించేవారు, మీరు చేస్తున్న పనిని కాకుండా వేరే పనిని ప్రేమించేవారు దేవునికి శత్రువులుగా వారు ఫీల్ అవుతారు. అందుకే ఆ లోకాన్ని ప్రేమించే వాళ్ళందరినీ ఒక మాటతో సంబోధించాడు దేవుడు. ఏ మాట అది? స్టార్టింగ్ వర్డే ఏంటది? చెప్పడానికే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అమ్మో అసలు ఆ మాట మేము పలకూడదండి అమ్మమ్మమ్మమ్మ అని అంటాం మనం. నా దేవుడు చెప్తున్న మాట, లోకాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ సమానం. జాగ్రత్త. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు అంటే దేవునికి విరోధులుగా ఉన్నట్టే. ఆడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఏం కట్ చేస్తున్నాడో చూడలేదు, ఏం కోస్తున్నాడో చూడలేదు, కొండలో వేసేసాడు, వండేశాడు. మనం కూడా మనం చేస్తున్న పనిని కాదు ప్రేమించేది, మనకున్న పరిస్థితులను కాదు ప్రేమించేది, లోకాన్ని ప్రేమించేవారు చాలామంది అయిపోయారు. దేవుని ఆరాధనను కాదు లోకాన్ని ప్రేమించేవారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి తమ జీవితాన్ని, ఈ ఉపయోగపడాల్సిన ఈ జీవితాన్ని ఉపయోగంగా లేకపోయినా ఒక గొప్ప వట్టి కుండలుగా మనం తయారైపోతున్నాం. నా దేవుడు మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడో తెలుసా? ఉపయోగపడే పాత్రలుగా మార్చాలనుకున్నాడు. ఈ కొండలో ఏముందో తెలుసా? ఈ కొండలో ఏముండాలో తెలుసా? ఇతరులకు ఉపయోగపడే ప్రతి వస్తువు ఈ కొండలో ఉండాలి. కానీ చాలా మట్టుకు ఈ కొండ ఎవరికి ఉపయోగం లేని కొండగా మారిపోతుంది. జాగ్రత్త. ఎవరికి ఉపయోగంలో లేని కొండగా మారిపోతుంది. జాగ్రత్త. కారణం ఏంటయ్యా అంటే, మొదటిది స్వచిత్తం అయితే, రెండవది లోకాన్ని ప్రేమించే తత్వం మన జీవితాల్లో ఉన్నది కాబట్టే. ఓపెన్గా ఒక మాట చెప్పనంటారా? దేవుడి మీద ఎంతో కొంత భయం ఉంది కాబట్టి మీరు మందిరంలో కూర్చున్నారు. చాలామంది క్రైస్తవులు ఎప్పటికీ కూడా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. వాడికి దేవుని మందిరం కన్నా ఏమంటే మా గేదెకి 11 గంటలకల్లా గేదెని బయటికి తీసుకెళ్ళిపోతే బాగోదండి, గేదె పాలేవదండి అంటే మందిరం కన్నా ఏవి ఇంపార్టెంట్? వాళ్ళకే గేదె, దాని పాలు, దాన్ని స్నానం చేయించడం, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. మాకు 11 గంటలకల్లా ఆడు రమ్మన్నాడండి, ఆడ అపాయింట్మెంట్ మిస్ అయితే మేము అసలు ఆ పరిస్థితిని నేను అంటాను, దేవుని కన్నా లోకాన్ని ప్రేమించేవారిని నా దేవుడు హత్తుకుంటాడు అని రాయబడి ఉంది కదండి. దేవుని కన్నా లోకాన్ని ప్రేమించే వారిని నేను ఆప్తులుగా భావిస్తాను. బైబిల్ గ్రంథం రాయబడలా. వారిని ఎవరు పలకని ఒక మాటతో పలికి చెప్తున్న మాట, నువ్వు నాకు శత్రువు. ఆరాధనను ప్రేమించని వారు, దేవుని ఆరాధనను ప్రేమించని వారు, మందిరాన్ని ప్రేమించని వారు, మందిరంలో సమకూర్చబడిన వారు దేవునికి ఎవరుగా మారుతారో తెలుసా? శత్రువుగా మారుతారు. జాగ్రత్త. దేవునితోనే శత్రుత్వం పొందుకున్నామంటే ఇంక మన పరిస్థితి తారుమారైపోద్ది. ఒకసారి ఊహించండి. మనం ఎంత తిరగబడినా తన ఉచితమైన కృపచేత మనల్ని భద్రపరిచాడు కాబట్టే మనకి ఎలాంటి అపరాధమైన క్రియలు జరగకుండా ఆయన దయగడల హస్తాన్ని నీటిలో భద్రపరిచారు. ఒక్కసారి ఆ కాపుదలను తీసి పక్కన పెడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ వర్తమానం చెప్పుతూ ఉండగానే ఆ వ్యక్తిలో ఉండాల్సిన ఆ హీనమైన చర్యలు మన జీవితంలో ఉండకుండా మనం చూసుకోవాలి. మనం కూడా ఇప్పుడు దాకా స్వచ్ఛతానుసారంగా నడుస్తూ ఉన్నామా?
మనం కూడా ఇప్పుడు వలె లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నామా? ఒకవేళ ఈ 2 గుణాలు మన జీవితాల్లో ఉంటే ఇది మొదలుకొని మన జీవితాల్లో ఉండకుండా చూసుకోవాలా. స్తోత్రం చెప్పండి. ఆ కొండ ఉపయోగపడకుండా మారిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే ఆ వ్యక్తి స్వచిత్తానుసారంగా ఉన్నాడు, రెండవది తన లోకాన్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. కాబట్టే పని మీద శ్రద్ధ లేకుండా చేసిన పనులవి. ఇప్పటికే ఈ 2 తాలూకాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఒక మాట మీకు చెప్పమంటారా? ఆ మట్టి కుండ ఆ వ్యక్తి మనమే అని నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఆ మట్టి కుండలో ఉండాల్సిన పరిస్థితి ఒకవేళ అప్పటికే చేదు ద్రాక్ష తాలూకా ఆకులు మన గుండెలో ఉండిపోయి మన కుండలో ఉండిపోయి అది ఎవరికి ఉపయోగపడంగా మారిపోయినాయి అనుకుందాం. ఇప్పుడేంటి పరిస్థితి? మనం చేదు కుండలమే, విషంతో కూడిన వారమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే రాయబడిన మాట, పుట్టిన ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాదు. పుట్టిన ప్రతి ఒక్కడు పాపంలోనే జన్మించాం, పాపంలోనే పెరుగుతూ ఉన్నాం, పాపంతోనే బ్రతుకుతూ ఉన్నాం. అంటే ప్రతి కుండలో ఏముందయ్యా అంటే ఉపయోగపడిన విషయమే ఉంది. ఆ జీవితంలో అయినా, ఇప్పుడే పుట్టిన వాడి జీవితంలో అయినా, ఎవరి జీవితంలో అయినా ఏముంది ఆ కుండలో? ఆ పరిశుద్ధంగా మారాలి అంటే ఏం చేయాలి? విషంతో కూడిన కొండ అని మనకు తెలిసిపోయింది. మన కొండలో చేదు ఉందని, మనం ఎవరికి ఉపయోగపడని పాత్రలుగా మనం మారిపోయే విషయం మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ కొండను పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి చూద్దాం. అదే 2వ రాజుల గ్రంథం అదే 4వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. 41వ వచనం. అతడు అనే ఎవరయ్యా అంటే 2 ఆత్మను పొందుకున్న ఎలీషా ఈ విషయం తెలుసుకున్న తర్వాత, ఇందులో విషం ఉందని ఎవరో ఆ కొండను సమీపించకుండా అందరూ లేచి వెళ్ళిపోతున్న సందర్భాల్లో విషయం తెలుసుకున్న ఎలీషా చెప్తున్న మాట, అతడు ఒక పిండి ముద్దను తెమ్మనెను, వారు తేగ ఆ కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు చెప్పెను. వడ్డింపగా ఆ కొండలో మరి ఏ జబ్బు, స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. అక్కడ ఆ విషయం తెలిసిందంటే ఎలీషాకు, ఆ ఎలీషా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక ముద్దను తీసుకురండి. ఏ ముద్దను తీసుకురండి? ఒక పిండి ముద్దను తీసుకురండి. ఆల్రెడీ విషంతో ఉండిపోయిన ఈ కుండ, ఆల్రెడీ చేతితో ఉండిపోయిన ఈ కుండ, ఎవరికి ఉపయోగకరంగా లేని ఈ కుండ తిరిగి ఉపయోగపడే పాత్రగా మారిపోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా? 2 ఆత్మలు కలిగిన ఎలీషాకి, అంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక ముద్దను, ఒక పిండి ముద్దను ఆ కుండలో ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఆ కుండలో ఆ పిండి ముద్ద వేశాడో వెంటనే వడ్డించాడట. మళ్ళీ అదే ఆహారాన్ని అందరూ తీసుకుంటున్న సందర్భాల్లో ఎటువంటి జబ్బు అందులో, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక మాట మీకు చెప్పమంటారా? ఈ చేదు కుండను ఈ విషంతో కూడిన కుండ పరిశుద్ధమైన కుండగా మారాలి అంటే ఒక ముద్ద, ఒక పిండి ముద్ద అందులో ఏం చేయబడాలి? అది ఎవరెయ్యాలి అని అంటే దైవజనుడే ఆ కుండలో వేయాలి. ఆ మట్టి ముద్ద ఎవరో తెలుసా? ఆ పిండి ముద్ద ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రతి నెల మనం దేవుని పేరట తీసుకోబోతున్న ఆ దేవుని యొక్క బల్ల కార్యక్రమం, దేవుని యొక్క రొట్టె, దేవుని యొక్క శరీరానికి తాత్కారం. ఆ 2024 సంవత్సరాల క్రితం కల్వరి గిరిలో ఆయన ఒక మాంసపు ముద్దగా మారిపోయాడు. ఆ పిండి ముద్దలో ఏముంటుందయ్యా అంటే ముద్ద, నీళ్ళు తప్ప ఏముండవు అందులో, అంతేనా? ఆ ముద్దలో ఏముంటుందంటే పిండి ముద్ద, ఆ ఉప్పు కారం కూడా వేసి మిక్స్ చేస్తారేంటి? చపాతీ పిండిని ఎలా చేస్తారంటే మీరు వేస్తారు, ఆ పిండి వేస్తారు, ఈ పిండి వేస్తారు, నీళ్ళు వేస్తారు, దాన్ని ఏం చేస్తారు? దేనికి ముద్దను తినేయండి అయ్యా అంటే ఎవడో దాన్ని ఏం చేయాలి? మొక్క తీయాలి, చపాతీలాగా ట్రయాంగిల్ చపాతీయో సర్కిల్ చపాతీయో నీకు నచ్చిన షేప్ చేస్తే దాన్ని నూనె పెట్టి అటు ఇటు కాలుస్తే అది టేస్ట్గా ఉంటే, దానికి సరిపడా కూర ఉంటే ఎంత ప్రణాళిక ఉంది. ఏది? ఒక చపాతీ తినటానికి, ఒక పూరీ తినటానికి, రైట్?
కానీ ఈ పిండి ముద్ద ఎప్పుడైతే ఆ కొండలోకి వేశాడో, ఈ పిండి ముద్ద ఈజ్ నథింగ్ బట్ దేవుని యొక్క శరీరం ఎప్పుడైతే మన జీవితాల్లో వేయబడుతుందో ఈ విషం పరిశుద్ధంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. దీని ఆధ్యాత్మిక ఏంటయ్యా అంటే, ఎవరైతే దేవుని బల్లను సమీపిస్తారో, దేవుని ఆత్మను పొందుకున్న దైవజనుని యొక్క బల్ల ఆరాధనలో ఎవరైతే సమీపిస్తారో వారి యొక్క విషపు కొండ పరిశుద్ధమైన కొండగా మారిపోద్ది. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రతి నెల ప్రభు భోజనాన్ని దేవుని సేవకుడి ద్వారా ఎందుకు తీసుకుంటున్నానయ్యా అంటే, ఆ నెలలో మన జీవితాలు మకిలం పట్టి, చేదు పట్టి, విషంతో ఉన్న ఈ కొండ పరిశుద్ధమైన కొండగా మారటానికి. ఆ దేవుని యొక్క ముద్ద మన జీవితంలో పడితేనే ఎటువంటి జబ్బు లేని కొండగా మారిపోద్ది, విషము లేని కొండగా మారిపోద్ది. అందుకే చెప్తున్న మాట, దేవుని పేరట మీరు అందరూ మీ విషమైన కొండలను, మీరు చేదుతో కూడిన కొండను ఉపయోగపడే కొండగా మారాలి అంటే దేన్ని సమీపించాలో తెలుసా? దేవుని స్వరక్షకుడిగా అంగీకరించి దేవుని బల్లలో పాలు పొందాలా. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ దైవజనుడు పిండి ముద్దను అందులో వేశాడో వెంటనే ఏమైపోయిందో తెలుసా? పరిశుద్ధమైన పాత్రగా మారిపోయింది. పరిశుద్ధమైన పాత్రగా మారిపోయింది. అందుకే దేవుని ఆరాధన దేనికోసమయ్యా అంటే, దేవుని మందిరం దేనికోసమయ్యా అంటే, మీకు ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, మనల్ని మనం పరిశుద్ధపరచుకునే ఒక గొప్ప హాస్పిటల్ ఇది. మన జీవితాలను సరిచేసుకునే ఒక గొప్ప తరగతి గది ఇది. దేవుడే నేరుగా మనతో మాట్లాడే ఒక గొప్ప మందిరం ఇది. ప్రతి వారం మందిరాన్ని ఎందుకు సమీపించాలయ్యా అంటే, మందిరంలో చెప్తున్న మాటల ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ దైవ సేవకుడు అక్కడ లేకుండా ఉండుంటే, ఆ పిండి ముద్ద అందులో పడకుండా ఉండుంటే, అంత పెద్ద కొండ ఎంత అమృతంగా వేసినా, ఎంత పరిశుద్ధ కార్యక్రమమైన దాంట్లో చేసినా దేనికి ఉపయోగ? మనకి ఇలాంటి టెక్నిక్స్ చాలా తెలుసు కదా. లిఫ్ట్ ఎక్కువ అవుతుంది అనుకుని ఏం చేస్తారు? అందులో నీట్గా బంగాళదుంపను చెక్క తీసి ఏం చేస్తారు? అందులో ఒకవేళ దానికన్నా రెట్టింపు ఉప్పు వచ్చిన రెండో బంగాళదుంప వేసిన మిగతా ఉప్పు కూడా స్క్రాప్ చేస్తుందంటే లేదు. అవదో దాని టెక్నిక్ అది. అంతే కదండి. ఒక్కసారి ఉడికిన పప్పు మళ్ళీ దాన్ని ఫ్లోలో ఉడకాలి తప్ప మళ్ళీ మధ్యలోంచి తీసి మళ్ళీ ఉడికిస్తానంటే మళ్ళీ అంత 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 అనుభూతిగా ఏం చేయదండి. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఒక్కసారి పని చేస్తారు. నేను అంటాను, నేను చివరి దశలో చేసుకుంటాను. అందుకే ప్రతి నెల దేవుని యొక్క బల్లారాధన ఎందుకు ఇస్తున్నారో తెలుసా? ఆ నెలలో మనలో ఉన్న చేదును, మనలో ఉన్న విషయాన్ని పరిశుద్ధపరచిపోవటానికి ఆ దేవుని యొక్క బల్లను మనం సమీపిస్తాం. స్తోత్రం చెప్పండి. దేవుని రక్షణ ఎందుకు పొందాలయ్యా అంటే, నిరుపయోగమైన కొండ ఉపయోగకరంగా మారాలి. దేవుని బలను ఎందుకు సమీపించాలయ్యా అంటే, మనం పరిశుద్ధమైన పాత్రలుగా మారటానికి, చేదుతో కూడిన ఈ కుండ పరిశుద్ధంగా మారిపోవటానికి, జబ్బు లేని కుండగా మారటానికి. స్తోత్రం చెప్పండి. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు చాలామంది. ఈ ఒక్క సందర్భంలో నా దైవజనుడు ద్వారా రెండింతల ఆత్మను పొందిన ఎలీషా గారి ద్వారా చెప్తున్న మాట, మీ చేదు జీవితం, విషంతో కూడిన జీవితం, నిరుపయోగంగా లేని జీవితం, ఇతరులకు సహకారంగా లేని జీవితం ఉపయోగపడే మాత్రగా మీరు మారాలి అంటే, నమ్మి రక్షణ పొందితే తప్ప, బల్లలోకి సమీపిస్తే తప్ప అది ఎవ్వరికి ఉపయోగపడదో. నా దేవుని పేరట చెప్తున్న మాట, ఈ విషయం మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఇంకా కొన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరంలో ఉండు, దేవుని యొక్క వాక్యాలు వింటూ ఇంకా పరిపూర్ణమైన రక్షణకు లేని వారు చాలామంది ఉంటారు. దేవుని చేత ఆత్మను పొందని వారు చాలామంది ఉంటారు. వారందరి పక్షాన నా దేవుడు చెప్తున్న మాట, మీరు ఉపయోగపడే పాత్రలుగా మారాలి అనంటే, మీరు జీవితంలో ఉన్న చేదును మీరు కోల్పోయి పరిశుద్ధమైన ఆత్మలుగా మీరు కొనిపోబడాలి అంటే, దేవుని రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందాలి. జాగ్రత్త. ఆ రొట్టె బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా చాలామంది ఎలా పడితే అలా తీసేసుకుంటారు. అందుకే అయ్యగారు చెప్తారు, రొట్టెను ఆకాశం వైపుకెత్తండి, ఆ ద్రాక్షరసాన్ని ఆకాశం వైపుకెత్తండి. మీరు పట్టుకుంటుంది ఒట్టి ద్రాక్షరసం కాదు, ఒట్టి రొట్టె కాదు, సాక్షాత్తు దేవుని యొక్క శరీరం. అది ఆ దేవుడి శరీరం ఎప్పుడైతే మన హృదయాల్లోనికి వెళ్తుందో, మన నోటిలోకి వెళ్తుందో, తెలియకుండానే ప్రతి జబ్బు కూడా నయమైపోతాట. స్తోత్రం చెప్పండి. లేనిపోని ఉపశమనాలన్నీ ఆ బల్లలోకి సమీపించుచుండగానే వస్తాయి.
అంత మాత్రమే కాదు, మరొక ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మీరు ఉపయోగపడే పాత్రలుగా మీరు మారిపోతారు. నా దేవుడి పేరుతో చెప్తున్నాను, దైవ సేవకుడి యొక్క మాటను మీరు వినండి, రక్షణను పొందుకోండి, దేవుని బల్లలోనికి సమీపించండి. ఎందుకో తెలుసా? ఇతరులకు ఉపయోగపడే పాత్రలుగా మారటానికి. దానివల్ల నాకేమొస్తుంది సార్? దానివల్ల నాకేమొస్తుందంటే, ఈ లోకంలో జీవించేవారు ఎలా జీవించాలనుకుంటున్నారు తెలుసా? ఆస్తి ఉన్నా పాస్తి ఉన్నా లేదు, కానీ నలుగురితో మంచి అనిపించుకునే కార్యక్రమం చాలామంది చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీడు బయటికి బాగుంటాడండి, ఇంట్లో చాలా చేదండి, వీడు చేదు. నాకు తెలిసిన ఒక అన్నయ్య కూడా అంటాడు, అన్న మీ తమ్ముడు రావట్లేదు ఏంటంటే, ఆడు చేదుగాడండి, ఆడు రాడు అంటున్నాడు. అంటే ఏంటిది? చేదు. ఆడ పేరే చేదని నెట్టేసాడు. ఎందుకంటే ఆడు ఎక్కడున్నా ఆడు లోటుగానే కనిపిస్తాడంట. ఏ మీటింగ్లో ఉన్నా ఎప్పుడు అపశుభాలే మాట్లాడతాడంటాడు. ఆడు చేతిగాడండి, ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నారు చాలామంది. కొంతమంది ఆడు కషింగాడండి, కషింగాడు. ఎవడాడు అంటే అంత ఆహ్లాదంగా కనిపిస్తుంది, టేస్ట్ చూస్తే కానీ ఏం తెలియదు వాడి గురించి మనకి. మనుషులు ఇలా అనుకుంటున్నారండి. చాలామంది ఏమో వచ్చేస్తున్నారు, జాగ్రత్త మాట్లాడదు. ఎందుకు? వీడికి ఒకటి చెప్తే ప్రపంచం ఊరందరికీ తెలిసిపోద్దంట. అందుకే ఆడ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? దయచేసి దేవుని పేరట జనులను మనమండి, దేవుని నమ్ముకున్న ప్రజలం మనమండి, మన మీద అలాంటి సాక్షులు ఉండకూడదు, జాగ్రత్త. అయ్యో దేవుని ఆరాధికులు వస్తున్నాడండి, నా బాధలతో చెప్పుకుంటే, నా పరిస్థితి వాళ్ళతో చెప్పుకుంటే నాకు ప్రార్థన చేస్తారండి, అలాంటి సాక్ష్యాలు కానీ టామ్ చేసేస్తుందండి ప్రపంచం అంతా. అలాంటి సందర్భాల్లో మనం ఉండకూడదు. నా దేవుడి పేరట మీకు చెప్తున్న మాట, ఎప్పుడైతే పిండి ముద్ద కొండలో వేయబడిందో, జబ్బు లేని కొండగా మారిపోయింది, విషము లేని కొండగా మారిపోయింది, పరిశుద్ధమైన కొండగా మారిపోయింది. ఆ పరిశుద్ధమైన కొండగా మారిన తర్వాత ఆ శిష్యులందరూ కడుపు నిండా తిన్నారట. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయాల్లోకి సమీపించుకుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకుంటామో, మనం కూడా ఇతరులకు ఉపయోగపడే కుండలుగా మారిపోవాలా. స్తోత్రం చెప్పండి. అది ఇంట్లో పిల్లలైనా సరే, ఆడికి చెప్పడం కన్నా నేను చేసేసుకోవటం నయమని అనుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఆడికి చెప్పినా చేయడండి అని అనుకుంటున్నారు. నేను అంటాను, ఆ పిల్లలు కూడా దేనిలో ఎదిగించాలో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో ఎదిగేటట్లుగా చూడాలి. అందుకే చెప్తున్న మాట, మొక్కలోనే ఉంచేయాలి. పెద్ద చెట్టు అయిపోయిందని ఉంచుతానంటే అది ఏమైపోతుందో తెలుసా? విడిపోయి పక్క వెళ్ళిపోద్ది. సరే పెద్దోడు అయిపోయింది, చిన్నప్పుడు ఏదో గారబందో పెంచేసామండి, పెద్దోడు అయిపోయిన తర్వాత దాన్ని బెండ్ చెట్టుని ట్రై చేసామనుకోండి ఏమైపోతుందో తెలుసా? ఆ కొమ్మ అక్కడికి ఇరిగిపోద్ది, కొమ్మ చెట్టు నుంచి ఏమైపోద్ది? ఇంకా దీని విశ్లేషణ నేను చేయను, మీరే ఆలోచించండి. చిన్నప్పుడు గారాబంతో పెంచామంటే ఇంతకు అదే గారాబాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి తప్ప పెద్ద ఎంత కర్రట్టుకుంటానంటే చాలామంది ఇలాగే చిన్నప్పుడు గారాబంగా పెంచారు, రే చేసేది తప్పున ఒక్క దెబ్బ పడగానే మా అమ్మ నన్ను కొడుతుందని పారిపోతున్నారు చాలామంది. నా మాట ఏంటి? నా చిన్నప్పుడు ఎంత చక్కగా నా మాట వినేదో, నేను ఎంత చక్కగా బూతులు తిట్టినా, ఎంత బాగా తిట్టేవారో బూతు, ఇంకొకసారి తిట్టునానా, ఇంకొకసారి కొట్టునానా అని ప్రేమతో అంటారు. అదే బూతు పెద్ద ఇందరు తిట్టే ఏమవుతుందండి? జాగ్రత్త. చిన్నప్పటి నుండి దేవుణ్ణి ఆరాధన చేసేటట్లుగా మనం ఉంచాలి. చిన్నప్పటి నుండి దేవుని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేటట్లుగా ఉంచాలి. వాళ్ళు ఒక అవసానమైన దశలోకి వచ్చినప్పుడు దేవుని చేత రక్షించబడేటట్లుగా తల్లిదండ్రుల బాధ్యత అది. ఎందుకో తెలుసా? దేవుని రక్షణ పొందుట ద్వారా వారి హృదయంలో దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరం పుంజుకున్నట్టు ద్వారా ఈ కొండ చేదులేని కొండగా మారిపోద్ది, పరిశుద్ధమైన కొండగా మారిపోద్ది, విషము లేని కొండగా మారిపోద్ది, జబ్బు లేని కొండగా మారిపోద్ది. అలనాడు దేవుని యొక్క ఆరాధన చేసేవారట కొన్ని సంవత్సరాలు బ్రతికారండి, సంవత్సరాలు బ్రతికారు. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వారికి రాలేదు. ఎందుకో తెలుసా? ఈ కొండలో దేవుని యొక్క ఆత్మ చేత వారు నడిపించబడ్డారు కాబట్టి. దేవుని పేరట మరొకసారి హెచ్చరిస్తూ చెప్తున్నమాట, ఈ కొండ ఉపయోగపడే కొండగా ఉందా లేదా? ఒకవేళ నిరుపయోగంగా మారిపోయింది అంటే మన స్వచిత్తానుసారంగా మనం జీవిస్తున్నామేమో. మనం లోకాన్ని స్నేహం చేసి ఈ కొండలో ఏమేస్తున్నామో తెలియక వేసేస్తున్నామేమో. తద్వారా చేదైపోయింది ఈ కొండ, తద్వారా విషమైపోయింది ఈ కొండ. ఈ కొండను ఎవరు కూడా దేకట్లేదు. నా దేవుని పేరట చెప్తున్నాను, అలాంటి నిరుపయోగమైన కొండ దేవుని యొక్క ముద్ద అందులో వేయబడగానే పరిశుద్ధంగా మారిపోద్ది. అలా పరిశుద్ధమైన కుండలుగా మనమందరం మారుదుముగాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తండి.
నా దేవుడు తన వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్న మాట, ఆ దైవజనుడు చేసిన కార్యక్రమం విషంతో కూడిన కార్యక్రమం అయిపోయింది. ఆ దైవ సేవకుడు చేసిన ఆ గొప్ప కార్యక్రమం, ఎంతోమంది ఆకలి తీర్చాల్సిన ఆ కార్యక్రమం విషంతో మారిపోయిన కొండగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? స్వచిత్తానుసారంగా నడిచాడు ఆయన, లోకాన్ని ప్రేమించేటట్లుగా నడిచాడు ఆయన. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క పరిస్థితిని వారి జీవితాల్లో తీయకుండా నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఆ కొండలో ఎంత వంటన ఉన్నా ఎవరికి ఉపయోగపరంగా లేనిగా మారిపోయింది. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల మధ్యలో ఎవరికి ఉపయోగంగా లేని వారిగా మనం మారిపోయామేమో. జాగ్రత్త. నా దేవుడి పేరట చెప్తున్నాను, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, తమ స్వరక్షకుడిగా అంగీకరిస్తారో, దేవుని రొట్టె ద్రాక్షరసంలో ఎవరైతే సమీపిస్తారో, ఆ ప్రతి కొండ దేవుని చేత అభిషేకం పొందుకొని జబ్బు లేని కొండగా మారిపోద్ది, విషము లేని కొండగా మారిపోద్ది, అమూల్యమైన కొండగా మారిపోద్ది. అలాంటి కొండ, మన కొండలు మారాలన్నదే నా దేవుడు ఇవాళ మనతో మాట్లాడుతున్న మాట. దయచేసి ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరూ ఒకే ఉద్దేశంతో రావాలా. నా దేవుడు నాతో మాట్లాడాలి, చేదుతో ఉకుండిన ఈ ఆకులను నేను పరిశుద్ధపరచుకోవాలి, నేను ప్రతి నెల మొదటి ఆదివారం కోసం తేరి చూడాలి. దేనికోసమో తెలుసా? ఈ విషమైన ఈ కొండను పరిశుద్ధమైన కొండగా మార్చుకోవాలి. అంతేగాని దేవుణ్ణి వదిలేసేవారిగా మీరు ఉండొద్దు, స్వచిత్తానుసారంగా నడిచేటట్లుగా మీరు ఉండొద్దు, లోకాన్ని ప్రేమించే వారిగా మీరు ఉండొద్దు. నా దేవుని చేత తడపబడిన వారిగా మీరు ఉండాలి. ఆ మట్టి ముద్ద మన జీవితంలో ఉండేటట్లుగా మనం ఉండాలి. అలా ఉండగలిగితేనే పరిశుద్ధమైన పాత్రలుగా మనం మారగలం. అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనందరికీ దయచేలాగున ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం, బిగ్గరగా దేవాది దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఇస్సాక్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రము తండ్రి, ఆత్మస్వరూపుడా, పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇది నాయనా, ఈ పరిశుద్ధ